ఇక అమర్ బాగి వాళ్ళైతే రూమ్లో పడుకొని ఉంటారు. అలా బాగి అయితే కనిపించకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్తుంది. ఇంకా అమర్ అయితే నిద్ర నుంచి లేస్తాడు. బాగిని అయితే వెతుకుతాడు. పక్కనైతే బాగి ఉండదు. ఉయ్యాల్లో చూస్తే పాప కూడా ఉండదు. ఇక వీళ్ళింత మార్నింగ్ ఎక్కడికి వెళ్ళుంటారు అని చెప్పేసి అమర్ అయితే టెన్షన్గా వెతుకుతూ ఉంటాడు. అలా బాగి బాగి అనుకుంటూ బయటికి వస్తాడు. అక్కడ ఎవరు సౌండ్ లేకుండా ఉండేసరికి పిల్లల రూమ్కి వెళ్తారు. అక్కడికి వెళ్ళగానే పిల్లలందరూ పడుకొని ఉంటారు. అమ్మ మాత్రం కదులుతూ ఉంటుంది. అమ్మ ఒకసారి లేమ్మా అని చెప్పేసి కూర్చోబెడతాడు. ఏంటి నాన్న అని చెప్పేసి అడుగుతుంది. ఏమీ లేదు, బాగా ఎక్కడన్నా కనిపించిందా అని చెప్పేసి అడుగుతాడు. లేదు, నాకు ఎవరు కనిపించలేదు అని చెప్పేసి అమ్మ అయితే సమాధానం ఇస్తుంది. ఇక పిల్లలైతే అక్కడ నుండి లేచి బయటకు వస్తారు. ఇక కిందికి హాల్లోకి వెళ్తాడు. యాదమ్మ అయితే కిచెన్లో ఉండి కూరగాయలను అయితే కట్ చేస్తూ ఉంటుంది. యాదమ్మ అని చెప్పేసి పిలుస్తాడు. ఏంటయ్యా అని చెప్పేసి వస్తుంది. నీకు బాగి పిల్లలు బాగి పాప కనిపించారా అని చెప్పేసి యాదమ్మని అయితే అడగడం జరుగుతుంది. లేదు, నాకు కనిపించలేదు అని చెప్పేసి యాదమ్మ చెప్తుంది. మనోహరి అని చెప్పేసి ఇంకా గట్టిగా అరుస్తాడు. ఏంటి అమ్మ అని చెప్పేసి మనోహర్ అయితే ఇంట్లో రూమ్లో నుండి బయటకు వస్తుంది. బాగి ఎక్కడ నన్ను కనిపించిందా అని చెప్పేసి అడుగుతారు. నాకు కనిపించలేదు అని చెప్పేసి మనోహరి కూడా చెప్తుంది. ఇంకా అక్కడనే ఉన్న రాతోడైతే, సార్ సీసీ కెమెరాలో చూస్తే ఏదైనా తెలుస్తుంది కదా, సీసీ కెమెరా ఒకసారి చెక్ చేద్దామా అని చెప్పేసి అంటాడు. వెంటనే వెళ్ళి తీసుకొని రాతోడు అని చెప్పేసి తీసుకొని వస్తారు. అలా ల్యాప్టాప్లో ఆ పెన్ డ్రైవ్ పెట్టి చూస్తూ ఉండగా ఇక బాగి అయితే ఆ పాపని ఎత్తుకొని గడప దాటుతూ ఉంటుంది. తను చాలా బాధతో ఏడ్చుకుంటూ గడప దాటి బయటకు వెళ్తుంది. ఆ పాపని తీసుకొని ఏడ్చుకుంటూ ఇక గేట్ దాకా వెళ్ళిపోతుంది. అది చూసిన మరి సైలెంట్గా ఉంటాడు. మరి డెసిషన్ ఏం తీసుకోబోతాడు? బాగినైతే వెతికి తీసుకొని ఇంటికి తీసుకొని వస్తాడా, లేకపోతే అమ్ము దూరంగానే బాగి అలానే బ్రతుకుతూ ఉందా? చూడాలంటే రేపు వచ్చే ప్రోమోని అయితే చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.